హలో నమస్తే, నేను మీ కౌండిన్య. వైసీపీ నేతలను శత్రువులుగా చూడాలన్నది టీడీపీ ఇప్పుడు రాజకీయంగా భావిస్తుంది అనేది వైసీపీ పార్టీ యొక్క వాదన. రాజకీయంగా ఉనికి చాటుకునే అవకాశం ఉంటుందని తెలుగుదేశం నమ్ముతుందని, శత్రు వైఖరితో నడుచుకుంటే భవిష్యత్తులో ఏదైనా కారణంతో తమ పార్టీ నుంచి వైసీపీలో చేరే పరిస్థితి ఉండదు అని టీడీపీ ఊహంగా ఉందని, రాజకీయంగా టీడీపీ ఆలోచనపై అనేక భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయని, అయితే వైసీపీ నేతలతో పోలీసులు ఇతర అధికారులు శత్రు భావనలో మెలగాలని టీడీపీ భావిస్తోంది అని ఈరోజు వైసీపీ సాక్షి మీడియా ఆరోపిస్తుంది. తమ ఆకాంక్షల మేరకు ఎవరైనా అధికారులు వ్యవహరిస్తే కఠినమైనటువంటి చర్యలకు వెనకాడము అని టీడీపీ చెప్తున్నట్టుగా వైసీపీ ప్రధానంగా చెప్పుకొస్తుంది. ఏదైతే తాజాగా మాజీ మంత్రి కొడాలి నానితో చనువుగా మెలిగాడనే కారణంతో గుడివాడ ఎస్ఐ వైవివి సత్యనారాయణను వీఆర్కు ఎస్పీ బదిలీ చేశారు. ఈ నెల 10న డిఎస్సి అక్రమాలపై వైసీపీ ప్రతి నియోజకవర్గంలోనూ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించింది. ఈ క్రమంలోనే గుడివాడలో ర్యాలీకి అనుమతి లేదంటూ కొడాలి నానికి ఎస్ఐ నోటీస్ ఇచ్చారు. నోటీసును లెక్క చేయకుండా కొడాలి నాని ముందుకు సాగారు. ఈ పరిణామం టీడీపీ పార్టీకి మరింతగా కోపం తెప్పించిందని, ముఖ్యంగా కొడాలి నానితో నవ్వుతూ ఎస్ఐ మాట్లాడటం టీడీపీ పార్టీకి అస్సలు నచ్చలేదని చెప్తున్నారు. అందుకే గుడివాడ నుంచి ఆయన్ను తప్పించారని, అయితే మాజీ మంత్రి కొడాలి నానితో ఎస్ఐ సన్నిహితంగా మెలగడం ఎలాంటి సంకేతాలు పెంపుతుందో అనేటువంటి టీడీపీ పెద్దలు గ్రహించారా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుందని వైసీపీ పార్టీ నేతలు చెప్తున్నారు. కేవలం 11 సీట్లకే పరిమితమైందని టీడీపీ విమర్శిస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తుందని, వైసీపీపై సానుకూల వాతావరణం ఉంది అనేటువంటి మాట బలంగా వినిపిస్తుందని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. అందుకే కొడాలి నానితో ఎస్ఐ చనువుగా వ్యవహరించారని చేదు వాస్తవాన్ని టీడీపీ గ్రహించకుండా చర్యల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. సహజంగా క్షేత్రస్థాయిలో రాజకీయ మార్పును మొదట గుర్తించేది ఉద్యోగులేనని, వారిలో పోలీసులు కూడా ఉంటారని, ఆల్రెడీ ఉన్న ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటేనే మరొక వైపు ప్రతిపక్షంతో మరీ దురుసుగా ప్రవర్తించడం ఎందుకనే ధోరణితో మెలుగుతుంటారని, ఇదే టీడీపీకి కూడా నచ్చడం లేదని, కానీ ఉద్యోగుల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో గుడివాడ ఎస్ఐ చర్యతో రాష్ట్రమంతా చర్చించుకునే పరిస్థితి ఏర్పడిందని, కూటమి దీనిపై దృష్టి పెట్టాలని కూడా వైసీపీ పార్టీ నేతలు చెప్తున్నారు. మరి నిజంగానే కొడాలి నానితో మంచిగా మాట్లాడినందుకే ఎస్ఐని వీఆర్కు పంపారా, లేక దీని వెనక ఏదైనా వేరే కారణాలు ఉన్నాయా అనేది మీరు కూడా స్పష్టమైన కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.